నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. విభజన సమస్యల పరిష్కారానికి నియమించిన ఉపసంఘం రేపిన రాజకీయ దుమారం ఏపీలో ఇప్పట్లో చల్లారేలా లేదు. వైసీపీ, టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తూనే ఉంది. చంద్రబాబు ఆదేశాలతోనే ఉపసంఘం ఎజెండాని సవరించారని అధికార వైసీపీ మండిపడుతోంది. సీఎం కృషి వల్లే ప్రత్యేక హోదా అంశం ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తే టీడీపీ చెప్పినట్టు ఆడి బీజేపీ రాష్ట్రానికి కీడు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ వ్యాఖ్యల్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు చెబితే మేం మార్చడమా? ఇంత సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడతారా? అసలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఏవైనా నిర్ణయాలు చేస్తే వాటిని మార్చగలిగే సత్తా ఎవరికి ఉంది? ఇది సాధ్యమయ్యే పనేనా అని జీవీఎల్ నిలదీశారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకి ఎంపీ జీవీఎల్ ఒక లేఖ రాశారు. ఈ నెల 17వ తేదీన తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమావేశంలో ఎజెండా సవరింపుపై వివరణ ఇవ్వాలని కోరారు. సమావేశ ఎజెండాలో తొలుత 9 అంశాలు చేర్చారని, తర్వాత ఎజెండాని సవరించి 5 అంశాలకు కుదించారని, సవరించిన ఎజెండాతో ఏపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఈ లేఖలో ఆయన వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని విభజన సమయంలో బీజేపీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్ని సీఎం జగన్ మోసం చేస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. రాజకీయ విభేదాలే ఏపీ పుట్టిముంచుతున్నాయా? జీవీఎల్ వ్యాఖ్యల్ని ప్రజలు అంగీకరిస్తారా? ఈ అంశాలపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలానే విల్సన్ గారు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మహేష్ గారు, టీడీపీ నాయకులు శివరాం ప్రసాద్ గారు, వైసీపీ నాయకులు గోవింద్ రెడ్డి గారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శివరాం ప్రసాద్ గారితో మాట్లాడదాం. శివరాం ప్రసాద్ గారు, ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ విభజన సమస్యల పరిష్కారానికి కాకుండా ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి రగడగా మారిపోయే పరిస్థితి ఎందుకుంది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధానమైనటువంటి సమస్యలకు పరిష్కారం వస్తుందనుకుంటే ప్రత్యేక హోదా పైన రాజకీయ దుమారం రేగుతోంది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నమస్కారం కేశవ్ గారు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఒకటి కేశవ్ గారు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ లో లేదని ఎవరు చెప్పారండి? ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ లెక్కలు ఇచ్చేశారు కదా. ఎప్పుడు ఆయనకి ప్రత్యేక హోదా అంటే అంత లోకుగా, అంత ఎగతాళిగా తయారైంది. సరే, వీరు ఇప్పుడు నిన్న జరిగిన దాని గురించి మాట్లాడదామండి. వేసిన కమిటీ దేని గురించి చేశారండి? కమిటీని ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మధ్యలో ఉన్న విభజన సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని, తర్వాత ఆస్తులు అప్పుల పంపకాన్ని, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న విభేదాలని చర్చించడం కోసం వేసిన కమిటీ అది. దాంట్లో ప్రత్యేక హోదా అనేది ఒక వర్డ్ రాగానే మేమే చేసాం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏం చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేయని వ్యాఖ్యలు లేవు. వాళ్ళు దుమ్మెత్తిపోశారు. తెలుగుదేశం పార్టీ వల్ల కాలేదు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు దాంట్లో పెట్టించారు, లైవ్లీగా ఉంచారు, అదని ఇదని చెప్పారు. ఇదంతా ఒక గంటన్నర తిరిగేటప్పటికి 9 కాదు 5 అన్నారు. ఎందుకంటే అది సహజంగా జరిగేది. అది ఎవరైనా సరే ఆ పెట్టిన కమిటీ దేని గురించి, దాంట్లో ఎందుకు వచ్చింది తెలుగు ఆ రోజునే అన్నారు. చూడగానే కొంతమంది వ్యాఖ్యలు చేశారు, ఇదేంటి 2 రాష్ట్రాల కమిటీ మధ్యలో ప్రత్యేక హోదా ఎందుకు వస్తుంది? ప్రత్యేక హోదాకి తెలంగాణకి సంబంధం లేదు కదా అని. నిజమే కదా, తెలంగాణకి ప్రత్యేక హోదాతో సంబంధమే లేదు. అది 2 రాష్ట్రాలకి సమస్య కాదు. అటువంటిప్పుడు వాళ్ళు మార్చారు. మారగానే మళ్ళీ ప్లేట్ సరాయించారు. వీరు ఏమని? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆయన దగ్గర ఇదివరకు ఉన్న ఎంపీలతో ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఏజెండా మార్పించేశారు. ఏంటండి ఇది? అసలు ఒక అర్థం ఉందా? వీళ్ళ మాట్లాడేదానికి విలువ ఉందా? వీళ్ళ మాటకు వాల్యూ ఉందా? శివరామప్రసాద్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించిన కమిటీ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదాని కేంద్రం హోంశాఖ ఇచ్చినటువంటి ఒక కమిటీ ఎజెండాలో పెట్టడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామంగా చూడొచ్చా? లేదు ఇందులో ఇది సెట్ కాదు, దీని వెనక ఏదో జరిగింది అనేటువంటి విశ్లేషణ అంగీకరిస్తున్నారు. వైసీపీ నాయకులు పదే చెబుతున్న మాట, ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే
అన్ని పార్టీల నాయకులు రియాక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తే తెలుగుదేశం నాయకులు కానీ మిగతా పార్టీల నాయకులు కానీ ఎవరో రెస్పాండ్ కాలేదు. దీని వెనకాల ఒక కుట్ర జరిగింది, తెర వెనుక జరిగిన మంత్రాంగం వల్లనే జాబితా సవరణ జరిగింది. దీనిలో వాస్తవం ఏంటి? వాస్తవం అదేనండి. ఇందాక నేను చెప్పే కదా, ఏదన్నా ఒక ఎజెండా వచ్చింది, ఏం జరిగింది అనేది విశ్లేషణ కూడా చేసుకోకుండా వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ మంత్రులు కానీ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవడం మూలం జరిగిన చెడిది. వాళ్ళు రియాక్ట్ అయ్యి మమ్మల్ని రియాక్ట్ అవ్వమంటున్నారు. మేము వద్దంటామా, స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే అసలు ఆలోచించాలి కదా ఏం జరుగుతుంది, ఏం జరిగిందనే కనీస పరిజ్ఞానం ఉండాలి కదా వాళ్ళకి. కనీస పరిజ్ఞానం లేదు ఈ వైసీపీ నాయకులకి, కనీస పరిజ్ఞానం కూడా లేదు. సరే దీనికి ఎందుకు స్పందించలేదు? మీరు ఆ రోజున జనవరి 3ని ఇచ్చారు ఏది లెటర్, దాంట్లో ఏం చెప్పారు? మీరు నా ప్రత్యేక హోదా గురించి అడిగారా? 14 పేజీల లెటర్, 14 పేజీల లేఖలో మీరు ప్రధానమంత్రి ఏది ఆయనకి ఇచ్చిన లేఖలో ప్రత్యేక హోదా ప్రస్తావన కూడా లేదు దాంట్లో. అంటే మీరు అడగకుండానే ఆయన ప్రత్యేక హోదా గురించి పెడతారా? నిన్న బీజేపీ నాయకులే కొంతమంది కామెంట్ చేస్తే ఇది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరో ఒక ఎంపీ, వైసీపీ ఎంపీ అక్కడ హోమ్ మినిస్ట్రీలో కూర్చుని సెక్రటేరియట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయిస్తున్నారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని మేము అంటలేదండి. అది బీజేపీ ఎంపీ అన్నారు. ఎంక్వైరీ స్టార్ట్ అయింది, హోమ్ మినిస్టర్ గారు ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చారు. ఇది జరిగింది ఏంటి అని. వీళ్ళకి ఈ క్విడ్ప్రోకో పద్ధతులు, ఏది చిల్లర పనులు, చిల్లర వేషాలు పట్ల మరి ఏ విధంగా జరిగిందో వాళ్ళు చెప్పాలి. అసలు ఎందుకండి రిజైన్ చేస్తామా? మేము మా ఎంపీలు రియాక్ట్ అయ్యారు, మా నాయకులు రియాక్ట్ అయ్యారు. ఇవాళ మీరు అంతకుముందు చెప్పారు రిజైన్ ఇస్తే అందరం ప్రత్యేక హోదా వస్తుందని. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో అదొక దీనికని చెప్పారు. వాళ్ళకి చేత కాలేదు, నాకు చేత వచ్చింది, మెడ నుంచి తీసుకొస్తానని. మెడలు వంచడం ఆయన వంచడమే కానీ ప్రభుత్వమే వంచట్లా. దానికే వంక చెప్తున్నారు. ఏదో 200 దగ్గర 250 దగ్గర ఆగిపోవాలని దేవుడిని ప్రార్థించాను, 300 అది దాడిపోయింది, మనం ఏం చేయలేమని. అంతకుముందు కూడా అదే పరిస్థితి, ఎక్కువ తక్కువ 20-30 ఎక్కువ తక్కువే కానీ. మరి ఆ రోజున చెప్పిన ఇది మీకు ఇవాళ ఏమైంది? ఆ రోజున ఉన్న ధైర్యం ఇవాళ ఏమైంది? కేసులు మీద పడతాయని భయమా? అడిగిన కేసులో ఇరుక్కుపోతామని భయమా? దేని గురించి ఏమీ చేశారో మీ దగ్గర సమాచారం ఉందా? శివరామప్రసాద్ గారు, మీ దగ్గర సమాచారం ఉందా ఏ ఎంపీ చక్రం తిప్పారు? మీకు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు చెప్తున్నారండి ఏ ఎంపీ అంటే రాజ్యసభ ఎంపీ ఎప్పుడు పిఎంఓలో అక్కడ నక్కి తిరిగే ఒక ఎంపీ అని చెప్తున్నారు. మీరు ఊహించుకోండి, నేనేంటి పేరు చెప్పడం. వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ ఎంపీ గారు నిన్న నుంచి స్పందించట్లేదు దీని మీద. ఏ ఎంపీ గారు అయితే వాళ్ళు అన్నారో ఆ ఎంపీ గారి స్పందన లేదు. వీళ్ళందరూ అంటారు మేము స్పందించాలని. ప్రతిదానికి ట్విట్టర్లో ట్వీట్ చేసి ఆయన, ట్విట్టర్లో మాట్లాడే ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడేవారు ఎందుకని మాట్లాడుతున్నదో వాళ్ళకి అర్థం కావాలి. అంటే దీంట్లో ఏదో ఉండుంటుంది. బీజేపీ నాయకులు ఉన్నారు కదా, మా విల్సన్ గారు చెప్తారు, వారి పేరు ఏదన్నా ఉంటే వారు చెప్తారండి. ఎందుకంటే మానవుడి కన్నా వారి నోటంలో వస్తే మంచిది. అది అథెంటికేటెడ్ కావాలి మీకు గట్టిగా. రైట్, విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు, ఏంటి చక్రం తిప్పుతున్నారు అంటే కేంద్ర హోంశాఖలో ఒక పని జరిగేటప్పుడు అందులో ఉన్నటువంటి అధికారులు, దానికి మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రుల కంటే బయట నుంచి ఒక ఎంపీ చక్రం తిప్పడానికి అంత ఆస్కారం ఉంటుందా? ఏంటి ఆరోపణలు? కేశవ్ గారు, గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా. ఎవరు చక్రాలు బొంగరాలు ఎవరు తిప్పరండి. ప్రచారము భ్రమలు మాత్రమే. కాకపోతే ఇది 2 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఉన్నతాధికారులతో జరిగే సమావేశం కాబట్టి విభజన అంశాల్లో వాటి మీద చర్చ జరపాలనేది హోంశాఖకు సంబంధించిన ఒక నిర్ణయం. కాబట్టి ఆ మేరకే ఆ అంశాలని మరి చర్చ జరపడం కోసం రంగం సిద్ధమైంది. అయితే ఈలోపు బహుశా క్లరికల్ స్థాయిలోనూ ఏ స్థాయిలోనూ ఎజెండా తయారు చేసి సైన్ చేసి పెట్టించారు. ఎందుకంటే ఆల్రెడీ ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి, ప్రత్యేక హోదా అనేది నినాదం ఉంది కాబట్టి తయారు చేశారు. అయితే ఈ 2 రాష్ట్రాల సమస్యలకి పరిష్కారంగా ఉన్న అంశాలను మాత్రమే తీసుకున్నారు తప్ప ప్రత్యేక హోదా అనే అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల దాన్ని స్ట్రైక్ చేశారు, అంటే దాన్ని కొట్టివేశారు. మిగతా అంశాల మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలన్న ఎజెండాతోటే ఈ సమావేశం
ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశంతో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే దిశగా మేము వెళ్తాం. ఇక ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా విషయంలో 32% నుంచి 42% డెవల్యూషన్ ఫండ్స్ పెరిగిన తర్వాత ఇక ఏ రాష్ట్రానికి ఇవ్వకూడదు ప్రత్యేక హోదా అనేది పాలసీ డెసిషన్ తీసుకున్నాం. రైట్ ఒక నిమిషం విల్సన్ గారు ఒక క్లారిటీ. అంటే ఇందాక తెలుగుదేశం నాయకులు ఒక ఎంపీ గురించి ప్రస్తావించారు. అలానే మీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు కూడా చాలా బాహాటంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను చక్రం తిప్పానని ఎవరో అంటున్నారని చెప్పి ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగానే బయట నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానీ నడిపించేటువంటి అవకాశాలు, బీజేపీ ఎంపీల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉందా? ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా దీని మీద? ఏం లేదండి, అట్టాగా బయట నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో అలా సాధ్యం కాదండి. బేసిక్ ఏంటంటే డిమాండ్స్ చేయొచ్చు, తప్పలేదు. డెమోక్రసీలో ఎవరి రాజకీయ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. అదే సమయంలో చేసే దశలో దగ్గర మేము ఉన్నాం కాబట్టి మాకు ఉన్న బలం బలహీనత అంటే మేము చెప్పుకొచ్చాం. కాబట్టి ఆ రోజు ఆల్టర్నేటివ్ కింద ప్యాకేజీ చెప్పాము. ప్యాకేజీకి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అడిగారు, ప్రైమ్ మినిస్టర్ అడిగారు, హోమ్ మినిస్టర్ గారిని అడిగారు, ఇంకా ఇతరులు కూడా అడిగారు. అడిగినా కానీ మాకున్న పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఒక పాలసీ తీసుకున్నాం కాబట్టి అది సాధ్యం కాదని చెప్పాము. ఆల్టర్నేటివ్ కింద ఈఏపీ నిధులు ఇస్తా అన్నాము. కొన్ని ఆ నిధులు అనేది ఆ ప్రవాహం నడుస్తూనే ఉంది. దానికి సంబంధించి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఒకటి తీసుకోమని చెప్పాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని వచ్చారు, కుటుంబరావు గారు తీసుకోకుండా ఆగిపోయారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే చెప్తున్నాం, అందులో ఇంకొక మాట మార్చేది లేదు. మాకు తెలుసు దీని ఎన్నికల సమయం నాటికి దీన్ని ఎజెండా చేస్తారన్న సంగతి కూడా మాకు కూడా అంచనా ఉంది. అందుకని మేమేం చేస్తున్నాం అంటే రాష్ట్ర ప్రజలకు చేసే అప్పీల్ ఏంటంటే మీరు ఆల్టర్నేటివ్ ప్యాకేజ్ ఏదైతే ప్రత్యేక హోదా సమానమైన నిధులు ఉన్నాయో అవన్నీ మేము అమలు చేయడానికి మాకు అధికారం ఇవ్వండి. 2024 ఖచ్చితంగా అధికారం ఇస్తే ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో ఆకాంక్ష నెరవేర్చడం కోసం మా సర్వశక్తులు ఉండి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేస్తామని కూడా ప్రజలకు హామీ ఇస్తున్నాం. జనసేన భారతీయ జనతా పార్టీ సంయుక్త నేతృత్వంలో ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్తాం. ఇంకా కొన్ని డిమాండ్స్ ఉంటే వాటి మీద మాకు అమరావతి కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటి మీద మేము కేంద్రంతో మాట్లాడుతా ఉన్నాం. అమరావతి కొనసాగించాలనేది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పెద్దలుగా మాకు చెప్పిన డైరెక్షన్స్ మేరకు అమరావతికి మద్దతుగా నిలబడ్డాము. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా 99% ఆగిపోయింది అనేది నాకున్న సమాచారం. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి ఎంతకైనా సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో రాష్ట్ర ప్రజల్ని ఎమోషనల్ కాకుండా లాజికల్ గా ఒకవేళ ప్రత్యేక హోదా సమస్య మీదనే పనిచేయాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయంకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవచ్చు. అలా కలిసినప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు, మీరు కూడా రమ్మని చెప్పని. కాబట్టి అప్పుడు మాత్రమే అర్హత ఉంటుంది. ఈ లోపు మా పాలసీ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదు కేశవ్ గారు. అందులో ఇంకొక మాట లేదు, వెనక తగ్గే అవకాశం అంతకంటే కండి. రైట్. మహేష్ గారు మీరు ఏం చెప్తారు? జనసేన బీజేపీ పాలసీని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు విల్సన్ గారు. ఎంపీల మధ్య ఎంపీలు దోబూచులాటగా జరుగుతున్నట్టుగా ఒకవైపు వైసీపీ ఎంపీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మరోవైపు నుంచి బీజేపీ ఎంపీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఒక కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎజెండా అంశం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత రాజకీయ రగడగా మారేటువంటి పరిస్థితి ఉంది? జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది దీన్ని? సార్, ముందుగా అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ నాకు అవకాశం ఇచ్చిన మీకు 99 యజమానాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మనం 2014 ఎలక్షన్ తర్వాత నుంచి చాలా మంది రాజకీయ నాయకులు అప్పుడున్న తెలుగుదేశం పార్టీ కానీ ఈవెన్ జనసేన అధినేత బీజేపీతో చాలా ట్రావెల్ చేస్తున్న టైంలో కేవలం ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యం అనే అంశం మీద డిఫర్ అయ్యే ఆ రోజు బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అందరూ చూశారు. బట్ అప్పుడున్న రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారు దీని అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజే బాగుంది, ఇదేమన్నా సంజీవినా అని చెప్పి మాట్లాడే మాటలు కూడా ఉంది. అదే అంశాన్ని కొంత గట్టిగా తర్వాత అడిగి బీజేపీతో డిఫర్ అయి తెలుగుదేశం బయటకు రావడం జరిగింది. అందులో జగన్ గారు సక్సెస్ఫుల్ గా ఆయన వ్యూహాన్ని ఆ రోజు అమలు చేసి తెలుగుదేశం బయట వచ్చేటట్టు జరిగింది ఆ రోజు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మన రాష్ట్రానికి ఖచ్చితంగా నేను తీసుకువస్తా అని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అయిన తర్వాత చూసినట్టయితే ఇమీడియట్ గా మన యొక్క నంబర్స్ వాళ్ళకి అవసరం లేదు, మన డిమాండ్ లేకుండా మన యొక్క సపోర్ట్ లేకుండా కేంద్రం గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి మనం ఇప్పుడు ఏమీ అడగలేం, మన అవసరం వచ్చిన రోజు మనం సాధించుకుంటామని డే 1 ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారో ఆ రోజే చెప్పేసి ఆ యొక్క అంశాన్ని నీరు కాచడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో ఎన్నో బిల్లులు
కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో బిల్లులు పెట్టినప్పుడు కూడా ఎక్కడ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇదే ఈ రోజు ప్రభుత్వం ఒకే ఒక బిల్లుకు కూడా బీజేపీకి అగైనెస్ట్ గా పోయిన దాఖలు ఎక్కడా లేదు. ఎక్కడ ఒకే ఒక్క దానికి కూడా వీళ్ళు ఎక్కడ అగైనెస్ట్ గా పోలేదు. చివరికి ఏ రాష్ట్రాలు ఒప్పుకోవడానికి కూడా పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పుకోవడం దానికి కూడా మనం ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. తమిళనాడు లాంటి స్టేట్లలో నీట్ లాంటి ఎగ్జామ్స్ మీద వాళ్ళు వ్యతిరేకించిందంటే కూడా మనం అక్కడ కూడా మాట్లాడిన దాఖలు ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడా వ్యతిరేకించలేదు. మొన్న జరిగిన అంశం తీసుకున్నట్టయితే ఓల్డ్ పేపర్ ఏదైతే పాత పేపర్ ఏదైతే ఉందో 24 తర్వాత ఒక పేపర్ ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉందో ఆ పేపర్ బయటకు రావడం జరిగింది. వీళ్ళు తొందరపడి ఇదే రేపు డిస్కషన్ లోకి వస్తుందని చెప్పి ఆ లీక్ రావడంతో వీళ్ళు అప్పటి వరకు కనీసం స్పెషల్ కేటగిరీ స్టేట్ గురించి ఎక్కడ కానీ మాట్లాడిన దాఖలు లేదు. ఎంపీలు కనీసం ఒకలాంటి ప్రొటెస్ట్ చేసిన దాఖలు లేదు, కనీసం బ్లైకాట్స్ పెట్టుకున్న దాఖలు లేదు, ఒక్క బిల్లు కూడా మోడీ గారిని అగైనెస్ట్ గా మాట్లాడిన దాఖలు లేదు. కేంద్రానికి కూర్చోబెట్టి మాకు కావాలి అని ముఖ్యమంత్రి గారికి అడిగిన దాఖలు లేదు. ఒక్కసారిగా తిరిగి మళ్ళా మేమే సాధించేసాం అనే ఒక క్రెడిట్ బేస్డ్ పాలిటిక్స్ లోకి వీళ్ళు ఎంటర్ అవడం జరిగింది. చివరికి తీసుకున్నట్టయితే అది ఓల్డ్ పేపర్, కొత్త పేపర్ ఇంకా రాలేదు అయినా మీరు పాత పేపర్ ఇంకా చూసుకుంటున్నారని చెప్పి తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్ ఎప్పుడో రికమెండ్ చేసింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది లేదు ఇంకా అని చెప్పడం వాళ్ళ క్లారిటీగా జరిగిపోయింది. దానికి మన రాష్ట్రం ఎంపీలు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ పోరాడిన మాటలు కానీ గట్టిగా అడిగిన దాఖలు కానీ ఎక్కడా లేదు. మొన్న ఏదో రాగానే చాలా మంది ఎక్కిపడి మా వాళ్ళే అన్నారు. సార్ ఇది ఇంతే తప్పితే ఈ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి రాలేకపోవడానికి కారణం ఆ రోజు తెలుగుదేశం, ఈ రోజు వైసీపీ కేవలం దాని యొక్క రాజకీయ అంశంగానే వాడుకున్నారు తప్పితే రాష్ట్ర అంశంగా రాష్ట్ర ప్రయోజనాలకు అంశంగా వీళ్ళు వాడుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పటి వరకు కూడా ఒక్కదాన్ని కూడా వాడు వ్యతిరేకించకపోవడానికి దీనికి కారణం అదే తప్ప ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఎవరు సార్? తెలుగుదేశం వాళ్ళు పెడితే బీజేపీ వాళ్ళు తీసే పరిస్థితిలో ఉన్నారా? ఈ రోజు బీజేపీ పార్టీ ఆ పరిస్థితిలో ఉంది. అసలు వీళ్ళకే ఎంట్రీ లేదు అసలు తెలుగుదేశం వాళ్ళకి. సో అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ పని చేత కాక అక్కడ కూడా వాళ్ళని హీరో చేయడం. అంటే ఆపగలిగే వారికి తెచ్చే శక్తి ఉండదా? ఆపగలిగే శక్తి ఉన్నప్పుడు తెచ్చే శక్తి వాళ్ళకు ఉండదా? తెచ్చే శక్తి లాకే ఆ రోజు జనాలు కూర్చొని పక్కన పెట్టినారు. మరి వీళ్ళేంటి ఆపగలిగేది? ఇవన్నీ ఏంట్రా అంటే పనికి రాని వీళ్ళకి సార్ ఓకే సార్. సో ఇవన్నీ కూడా రాజకీయ అంశంగా నేను విమర్శించినప్పుడు కూడా ఒక టెక్నికల్ గా కానీ మనం కానీ మూవ్ చేయగలిగితే ఒకవేళ ఇప్పుడు కూడా రాష్ట్రం కానీ ఒక టెక్నికల్ పద్ధతిలో కొన్ని పాయింట్స్ ని కొంత డేటాని వాళ్ళ ముందు పెట్టగలిగి ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటని చెప్పగలిగితే స్టిల్ దేర్ ఇస్ అ స్కోప్ అయితే మాత్రం దానికైతే ఉంది. అది మరీ తీసి పడేసిన అంశాలు అయితే కాకపోయినప్పుడు కూడా కన్సిడర్ చేసే అంశం అయితే బాగా తీసుకోవచ్చు. బట్ మన రాజకీయ నాయకులు అలా చేయడంలో టోటల్ గా ఫెయిల్. వైసీపీ వాళ్ళు మొన్న సంబరాలు చేసుకున్నారు కదా సార్ గంటలో. మరి తీసేసిన తర్వాత ఎనీ వన్ ప్రెస్ మీట్ ఒక్క ప్రెస్ మీట్ అన్నా పెట్టి కేంద్రానికి అగైనెస్ట్ గా మాట్లాడిన దాకా మీరు తీసుకోండి సార్. ఈవెన్ మేము బీజేపీతో ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టి 3 రోజులు ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏమన్నా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. మరి ఈ రోజు రాష్ట్రానికి అవసరమైనటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కనీసం ఒక్క ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి గారు పెట్టి అడగడం ఇప్పుడు ఒకే మాటే మన అవసరం వాళ్ళకి లేదు, మన అవసరం వాళ్ళకి. ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారు సమాధానం సార్. గోవింద్ రెడ్డి గారు ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టాలని మహేష్ గారు అడుగుతున్నారు. ఇంకోవైపు నుంచి ఎంపీల స్థాయిలో అటుదిటు ఇటుదట్టు చేసేటువంటి శక్తి ఉందా? కేంద్ర హోంశాఖను ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న నేత ఎవరు? యశవ్ గారు, మీకు తర్వాత చర్చలో పాల్గొన్న మిగతా పెద్దలకు అందరికీ నమస్కారం. అంటే మేము మొదటి నుంచి కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది 2014లో బీజేపీ రాజ్యసభలో పెద్దలు అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు వెంకయ్య నాయుడు గారి లాంటి పెద్దలు ఆయనే రైజ్ చేసినటువంటి ఒక అంశం. మేము దీన్ని ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఇంప్లిమెంట్ చేస్తామన్నాము. తర్వాత ఎన్నికల్లో కూడా వాళ్ళు చెప్పిన తర్వాతనే ఇది మోస్ట్ పాపులర్ అయినటువంటి వ్యవహారం ఇది. సో ప్రతి ఒక్కరం కూడా సరే కాంగ్రెస్ కూడా వాళ్ళు కూడా రాజ్యసభలో చెప్పడం, ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఇది గొప్ప ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ వ్యవహారం. 2014లో బీజేపీ అధికారం వచ్చింది కాబట్టి సాక్షాత్ అలాంటి పెద్దలు బీజేపీ నాయకులే చెప్పినారు కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా దీంట్లో సాధించుకోవాలి. ఉన్నటువంటి ఇబ్బందులు విభజన, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయము ఇది. మనమంతా కూడా సమైక్యతావాదులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి నేపథ్యం ఇదంతా మనకు తెలిసిందే, చాలా సార్లు మాట్లాడుకున్నాం.
ఆ పరిస్థితిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏమైంది, 4 సంవత్సరాలు బీజేపీతో ఉన్నప్పుడు కూడా వారు ఎక్కడ కూడా చివరికి బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడము, అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మంత్రి గారు కూడా లేదు లేదు మేము ఇవ్వలేము, ఇదంతా కూడా మారింది ఇదంతా అని చెప్పి వాళ్ళు దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేక అది కరెక్ట్ అసలు ఇవన్నీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఒత్తిడి చేయనటువంటి పరిస్థితుల్లో మేము దీన్ని ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే బీజేపీ ఆనాడు కాంగ్రెస్ ఈ 2 ప్రధానమైనటువంటి నేషనల్ పార్టీస్ చెప్పినాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఇదంతా కూడా అసలు ఒక డిమాండ్ కూడా పెట్టలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉన్నది కాబట్టి మేము ఆ నేపథ్యంలో గట్టిగా మాట్లాడడం, మేము ఎలక్షన్ లో దాని మీద ప్రజలందరినీ కూడా మరి ఏ విధంగా అందరినీ కూడా మరి ఎడ్యుకేట్ చేయడము, మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికోసం పాటుపడతామని చెప్పడం, ఇదంతా చెప్పినటువంటి మాట ఇందులో. కానీ మేము చెప్పినటువంటి మాట ప్రకారమే ఇప్పటికి కూడా మా స్టాండ్ లో కన్సిస్టెన్సీ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి మాకు ఏంటంటే వాళ్ళు దే ఆర్ షిఫ్టింగ్ దేర్ స్టాండ్. అంటే ఒకప్పుడు ఒకటి ఏంది ఏంది అనేటువంటి దాంట్లో ఇది కావాలి, దీంట్లో ఇచ్చేది నిజానికి కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ పార్టీ, బీజేపీ వాళ్ళు ఇస్తే తప్ప ఇది వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ మా డిమాండ్ లో ఎలాంటి కన్సిస్టెంట్ గా ఉంటూ వచ్చినాం. అందుకనే మేము ప్రధానమంత్రిని కలిసినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా ఈ డిమాండ్లన్నీ కూడా మీరు ఇంతకు ముందు కూడా మీరు చూశారు కదా, 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కొయిలేషన్ అంటే వాళ్ళతో మరి ఒక మిత్రపక్షంగా ఇద్దరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ విభజన చట్టంలోని అంశాలను ప్రధానమంత్రి గారితో ఖచ్చితంగా చర్చించి వీటంటేవి కూడా ఎక్కడైనా ఒక సొల్యూషన్ తీసుకొచ్చారా? కృష్ణా గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ లో పెద్ద ఎత్తున తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కడతా ఉంటే ఎక్కడ లేని పరిస్థితుల్లో ఆదరాబాదరగా ఓటుకు నోటు కేసుకు భయపడి ఆంధ్రాకు పరిగెత్తినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కటి కూడా మరి కానీ మాట్లాడితే మీ అట్లే సమాధానం నేను చెప్తాను. మీరు మాట్లాడే అడ్డం మాట్లాడకండి. ఒక నిమిషం శివరామప్రసాద్ గారు ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడదాం. గోవింద్ రెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడారు. ఒకటి ఒక్క నిమిషం అండి, మీరు ఎందుకు ఊరికి అడ్డం మాట్లాడారు? చెప్పండి. ఇప్పుడు స్వామి 15 నిమిషాలు మాట్లాడావు. ఇప్పుడు కేశవ్ గారు దీంట్లో ఒక అధికార పార్టీగా మా బాధ్యతలు ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటువంటి విషయంలో ఎలాంటి ఆ ఒత్తిళ్లు చేస్తూనే వచ్చినాం. అందుకనే మీరు కృష్ణా గోదావరి వాటర్ విషయంలో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటే మీరు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా చెప్పడం వల్లనే ఈనాడు దానికోసం ఆ సపరేట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం లేక ఆధీనం కూడా వెళ్ళింది. ఎందుకంటే దట్ ఈజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్, ఏపీ ప్రజల కోసం అది ఒక పెద్ద ఇంట్రెస్ట్. రెండోది ఏదైతే విభజన చట్టంలో ఉండేటువంటి అనేక అంశాల కోసం ప్రధానమంత్రి గారిని గట్టిగా ఒత్తిడి చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అందుకనే కమిటీ వేశారు. దాంట్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఉన్నది. అయితే దాంట్లో ఒక అజెండా కూడా ఉంది అనేది మాకు తెలిసినటువంటి సమాచారం. దానికి ఈ అజెండా మీరు ఎట్లా పెడతారనేది ఉంటుంది. దాని వెనక ఏం రాజకీయం జరిగింది, బీజేపీ వాళ్ళు ఇది ఎట్లా పెడతారు మీరు అన్నారా, ఏమన్నారా? కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఖచ్చితంగా ప్రధానమంత్రి గారిని కోరడం, ఆ అజెండాలో ప్రభుత్వాధికారులు పెట్టిన అజెండాలో ఇది కూడా ఉండడం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక అంశం. ఓకే, నేను మళ్ళీ చెప్తుంది. సో దీనికంతా కూడా ఈ విభజన చట్టంలో ఉండేటువంటి అనేక అంశాలు ఈనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి ఇవ్వాలి. కానీ వాళ్ళందరూ కూడా ఇది జరగకుండా ముందుకు పోకుండా చేస్తూ ఏదైనా మాట్లాడుతున్నాయా? మేమే కదా ఈ రాష్ట్రం కోసం మేము అడుగుతున్నాం.
Right. అందుకనే ఒక అజెండాలో పెట్టారు. Right. దీన్ని సాల్వ్ చేపిస్తాం మేము. Right. ఖచ్చితంగా ప్రసాద్ గారు. ప్రతి అంశాన్ని కూడా మేము ఒత్తిడి చేస్తూ ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం కేశవ్ గారు. రైట్ ప్రసాద్ గారు, ఎవరికి దాసోహం అయ్యారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో? 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. సార్, నేను ఎవరికి అడ్డుదాగలేదు. నన్ను మూడు విషయాలు నేను మాట్లాడతాను అంతే. రైట్, చెప్పరా. ఎజెండాలో పెట్టి సాయంత్రం తీసేసిన హోమ్ సెక్రటరీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ క్యాండిడేట్. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు హోమ్ సెక్రటరీ అండ్ వాట్ కెపాసిటీ? ఎజెండాలో ఉన్న అంశం తీసేది. ఎవరు మట్టుకాలు స్మార్ట్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండ్ ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ, వీళ్ళు ముగ్గురు ప్రాథమిక ధ్యేయం ప్రత్యేక హోదా అవునా కాదా? ఈ తెలుగుదేశం జీవితంలో మారుతారో మారో నాకు తెలియదు కానీ ఒక విషయం చెప్తాను. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్, ఈ మూడు భాషలు ఇంట్రడ్యూస్ చేసింది బీజేపీ పార్టీ. ప్రత్యేక హోదా ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అసెంబ్లీ తీర్మానం గురించి ఎవరైనా మాట్లాడే దమ్ముంటే నేను వాళ్ళతో మాట్లాడతాను, లేదంటే టైం వేస్ట్. అసెంబ్లీ తీర్మానం ఎంత కేటగిరీలు చేశారంటే ప్రత్యేక హోదాకి ధీటుగా ప్యాకేజ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తామని చెప్పి లాస్ట్ 1 year వాళ్ళు చేసిన ధర్మ పోరాట దీక్షలు ఉదాహరణ. ప్లస్ చనిపోయిన అరుణ్ జైట్లీ గారు లాస్ట్ సందేశం ఒకసారి రికార్డ్ ప్లే చేయండి, అర్థమవుతుంది. ఈక్వలెంట్ టు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పిన తర్వాత, స్పెషల్ ప్యాకేజ్ ఈక్వల్ టు స్పెషల్ స్టేటస్ అని చెప్పిన తర్వాతే యాక్సెప్టెన్స్ కార్యాచరణ దాటింది. ఎన్డీఏలో కలిసి ఉన్న పాపానికి చచ్చినట్టు అది దాన్ని నెత్తికేసుకున్న తెలుగుదేశం సమాధానం చెప్పమంటే చెప్పలేరు. జనసేన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా 75,000 కోట్ల పైచలకు విభజన రావాలని చెప్పిన వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదాయే మా జయం అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళిన వీళ్ళు బీజేపీ ఆడుతున్న ఈ డ్రామాలో ఈ జీవీఎల్ అవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రజల తరఫున నేను అడుగుతున్నాను, ఆన్ వాట్ కెపాసిటీ ఈజ్ హెడ్డింగ్ ఈజ్ హెడ్ ఇన్ ఏపీ పాలిటిక్స్. తెలుగు మాట్లాడే ఒకే ఒక్క నేపథ్యమా? గతంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్న కారణంగా వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో లేవనెత్తిన ప్రత్యేక హోదా. అప్పటిదాకా ఎవరికి ఆ పదం గురించి కూడా తెలియదు. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎందుకంటే అనుభవంలో ఏ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఒక్కడే నేను సహాయ సహకారాలు అందించాలని అంతా అయిపోయిన చెప్పుకున్నాడు. కానీ అప్పటిదాకా ప్రత్యేక హోదా పదం ఎవరికీ లేదు. కారణం చెప్పనా? 1956లో రాష్ట్రం వివక్షకు గురై మనం కట్టుబట్టలతో తగిలేసిన తర్వాత ఆంధ్ర అభివృద్ధి చెందిన ప్రాంతం, వెనకబడిన ప్రాంతం తెలంగాణని మనలో కలిపిన దానికి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందన్న విషయం ఒకసారి పరిగణలోకి తీసుకోండి. రాష్ట్ర విభజన మళ్ళీ జరిగినప్పుడు ఎక్కువగా ధనిక రాష్ట్రం కింద అభివర్ణించబడిన తెలంగాణకి శక్తి సామర్థ్యాలు అభివృద్ధి చేసిన ఆంధ్రప్రదేశ్గా అభివర్ణించి లోటు బడ్జెట్ మళ్ళీ మన కట్టుకోవడంతో పడేస్తే 21,000 కోట్లు మిథున్ రెడ్డి గారి సాక్షిగా పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి 3,600 కోట్లు 4,600 కోట్లు ఏం మాట్లాడారో వాళ్ళకే తెలియదు బీజేపీ వాళ్ళు సమాధానం. కాబట్టి పార్లమెంట్లో నిన్న మొన్న జరిగిన సంభాషణలో ఒకసారి రికార్డ్ చేసుకుని ప్లే చేయమనండి. ఇక్కడ వాస్తవం నీకు చెప్తున్నాను ఒకే ఒక్క విషయం. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఏంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచిన దానికి ఇంకొక ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట. అంటే మీరు అప్పులు చేసేసి అభివృద్ధి చేసేసుకుంటా అట్లా డబ్బులు తీసి తిరగబెట్టేస్తామని. ఇక్కడ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్న పదాన్ని వినియోగించుకుని గ్రౌండ్ అయిన కంపెనీల గురించి నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నాను. ఉదాహరణకి కియా మోటార్స్ కానీ ఇవన్నీ తెలుగుదేశం హాయంలో వచ్చినవి. ఇవాళ ఇంత సామర్థ్యం కలిగిన ఈ ప్రభుత్వం ఉండి కూడా ఒక్క కంపెనీని కూడా రీటైన్ చేసుకోలేకపోతుందంటే కారణం తమిళనాడు ప్రభుత్వం పెట్టిన ఇమ్మెన్స్ ప్రెజర్ వల్ల స్పెషల్ ప్యాకేజీలో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వెనక్కిపోయి అంటే ఎక్కడ రాష్ట్రానికి ఏం వెసులుబాట్లు లేవు. ఇండస్ట్రియల్ పాలసీ ఎంత బ్రహ్మాండంగా డిజైన్ చేసుకున్నా కొత్త కంపెనీలు ఇక్కడికి వచ్చి వెసులుబాట్లు లేక ఈ వైఎస్ఆర్సీపీ చేతులు ఎత్తి నిలబడి ఉంది. ఇంత వివక్షకు గురి చేస్తున్న తరుణంలో కనీస గలం కూడా ఎవరిదైనా చూసుకోప్పుడు ఇక్కడ అందరి ప్యానల్ మనిషి మన మహేష్ గారిని అడుగు, జై మాకు ప్రత్యేక ప్యాకేజీ మా ఎజెండా నెక్స్ట్ ఎలక్షన్ మేము సాధిస్తాం. 10 ఏళ్ళు అయిపోయిందండి. 5 ఏళ్ళు అడిగిన దానికే దిక్కు లేదు. ఇంకొక 5 ఏళ్ళు వెంకయ్యనాయుడు గారు ఇస్తానన్న మాటకి కట్టుబడి ఉన్నది. అందుకే ముగిసిన అధ్యాయం అని మనం ఎత్తుకుంటున్నారు. వీళ్ళకి విభజన హామీల మీద ఎంత శ్రద్ధ ఉందన్న విషయం మీకు చెప్పాలంటే ఇష్టమైతే ఎలా ఉంటుందని దానికి మొదట్లో రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను ప్రమాణ స్వీకారం చేయనంటే ముంపు మండలంలో అయితే కలిపేస్తారట. మిగిలినవేవి ఇవ్వరు. ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కోసం 7,800 పై కోట్లు చిలుకండి. 2,640 కోట్లు మొక్కుబడిగా ఇచ్చారు ఇప్పటికి. ఎక్కడండి? ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఎంత డబ్బులు ఎనానమస్గా అవుతున్నాయో తెలుగుదేశం హయాంలో రాష్ట్ర ఖజానాకు వచ్చి 84% శాలరీస్కి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం 111% ఇస్తుంది అన్నది వాస్తవానికి 200% లెక్కలు. రాష్ట్ర ఖజానాకి జీఎస్టీ పరిధిలోకి తీసుకురాని అంశాలతో గతంలో ఎన్నోసార్లు చర్చించాం. ఇంతకు తప్ప రాష్ట్ర వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రానికి 21,000 కోట్లు ఈ రోజుకి కూడా ఇవ్వకుండా, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఇస్తున్న నిధులు ఇప్పటికి కూడా ఇవ్వకుండా, ఏమంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చామంటే ఏం చేసుకోవడానికి? సగం ఆంధ్ర యూనివర్సిటీలో నేడుస్తున్నాయి అవి. సో వాస్తవానికి ఏదైనా మనకు పనికొచ్చిన పని ఉంది అంటే పోలవరం విషయంలో ఏం చెప్పారంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ అన్నారు, లేకపోతే గత ప్రభుత్వం ఎత్తికేసుకుని ఏం చేసింది తెలుసంటే రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు తగలబెడితే
దానికి యూసీ లేవని ఈయన రక్తం తాగితే ఎవరు జీవీఎల్ఏ పార్లమెంట్ సాక్షిగా ఈ గజేంద్ర షెకావత్ వీళ్ళందరూ సమాధానం ఒకసారి చూసుకోమనండి. యూసీలో ఎప్పటికప్పుడు ఇస్తున్నారని చెప్పినా సరే ఈయన లౌక్యంతో మన ప్రాణాలతో ఆడుకున్న పాపానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో కూడా గత తెలుగుదేశం అయ్యల్లో ఖర్చు పెట్టిన డబ్బులు 3,600 కోట్లు వచ్చాయి. కనుక్కోమండి ఒకసారి. అంటే రాష్ట్రం నుంచి ఎంత సాగులు చచ్చినా ఇవ్వకపోగా ఇంతో నోరెత్తి మాట్లాడే జనసేన చంకలు పెట్టిపోయారు. ఈ వైఎస్ఆర్సీపీ జనసేన ఇప్పుడు తెలుగుదేశం చూసుకోండి, అవవ్యాసంలో మొదలెడతారు. మొదటి సెంటెన్స్ తర్వాత నుంచి ఈ నాళ్ళు ఆ నీళ్ళు తిట్టుకొని ఇదే సాగు. అంతేకాని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఎలా తగలబడిపోతున్నాయి, ఎలా అరించిపోతున్నాయి అన్న అంశం మీద ఎవరికి క్లారిటీ లేదు. అసలు కనీసం వాళ్ళు చేసే పని కూడా వాళ్ళు చెప్పుకుంటారంటే తెలుగుదేశం అది కూడా చెప్పుకోలేదు. ఓహో ఇప్పుడు మహేష్ గారు మాట అనేసారు ఏమి కాకుండా ఏంటంటే ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకుంది మీరే. ఇన్ని యూటర్లు తిప్పి గింగిరాలు తిప్పుతుంది వాళ్ళు. ఏ స్పెషల్ పర్పస్ వెహికల్ కదా. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుల కోసం అర్లు చేస్తుంది కదా, ఎందుకు తీసుకోలేకపోతుంది? ఒకసారి కనుక్కోండి ఒకసారి చూద్దాం. దీన్ని డిబేట్ చేయాలి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? అప్పుల ఊపిలో మునిగిపోతుంది రాష్ట్రానికి ఇంకో దిక్కుమాల అప్పులు తెచ్చి రాజధాని కట్టుకోవాలి. మేము ఎవరిని గెలిగించారు? రాజధాని నిర్మిస్తామని చెప్పారు. 10,000 కోట్లు ఇచ్చానని చెప్పారు. ఏం చెప్పారంటే 10,000 కోట్లు లెక్క అనా పైసలతో ఉంది. అందులో 3,500 కోట్లు డ్రైనేజీలకే తగలబోసారు. మిగిలిన బిల్డింగ్లకి తిరిగి మనకి డబ్బులు రావాలి. మాట్లాడమంటే ఏంటి టెంపరీ బిల్డింగ్లు కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇవా ఒట్టమనే రాష్ట్ర ఖజానాకి రావాల్సిన డబ్బులు జీఎస్టీ బకాలు ఇమ్మంటే జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ పరిధిలో ఉన్నప్పుడు 1,00,000 సార్లు చెప్తున్నాను. స్టేట్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీలు ఇవన్నీ కలెక్ట్ చేసిన టైంలో 2,50,000 పైచీలు కలెక్ట్ అవుతుంది. దానికి 1,48,000 కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం తప్పని కొడుకున్నారు చూడండి. అంత మునుపు 1,00,000 కోట్లు కానీ ఇంప్రూవ్ జరిగింది. అసలు రావాల్సిందే 2,50,000 కోట్ల పైచీలక ఇంత ఓపెన్. ఎందుకంటే మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ జిఎస్టీ. అండ్ అలాగే దీని కంట్రిబ్యూషన్ నీతి ఆయోగ్ అని ఇంకో దిక్కుమాల దరిద్రాన్ని తెచ్చి ఎత్తిమీ పెట్టారు. ప్లానింగ్ కమిషన్ ప్రకారం అయితే చచ్చినట్టు ఇవన్నీ వచ్చి తీరాలి. కానీ ఆ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడైతే రద్దు చేశారో ఈ దైతగుట్ నీతి ఆయోగ్ వల్ల ఏ అతి గతి ఉండదు. ఇక్కడికి వచ్చి పొగిడిసిపోతారు. అక్కడికి వెళ్ళి ఒక్క రూపాయి మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు. ఏ నాలుగు ఎలా చెప్పుకోండి నాకు అర్థం కాదు. 3 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. తీసేయండి సార్. ఆ యూటర్న్లో ఉన్న ఇప్పుడు తెలుగుదేశం యూటర్న్లో తీసుకుంది కదా, ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏం డబ్బులు ఇస్తారు తమిళ చూద్దాం. ₹1 చేస్తారు ఓపెన్ ఛాలెంజ్. రైట్ ఒక నిమిషం విల్సన్ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జీవీఎల్ గారి పాత్ర ఏంటి? ఎందుకు నిజంగానే జీవీఎల్ పాత్ర కాదు, ఆయన ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు కొనుక్కోండి సార్ పార్టీని. రైట్ వాట్ కెపాసిటీ చెప్పండి. ఈరోజు ఉత్తరం రాయడానికి హోమ్ సెక్రటరీకి ఉన్నది ఎందుకు తీశారని నేను ఉత్తరం రాస్తాడా? మనం సమాధానం చెప్పుకోలేదు దీనికి. ఏంటండి ఇది? రైట్ విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు. మళ్ళీ ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అయితే అంత లోకంగా ఉన్నాయి మీకు. అవునండి, దేశ రాజకీయాల్లో నేషనల్ పార్టీ అంటే మన రాష్ట్రానికి సంబంధం వ్యక్తులు మన దాంట్లో ఇవ్వలేకపోతారా? తక్కువ సీట్లు వచ్చిన రోజులు ఉన్నాయి బీజేపీకి. ప్రాంతీయ పార్టీ కన్నా తక్కువ ఓట్లు సీట్లు వచ్చిన ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు అన్ని పనికిరాని అనే ఒక ట్యాగ్ వేయడం కరెక్ట్ కాదు. ముందు మీరు ఎందుకు ప్రశ్నిస్తారండి నేషనల్ పాలసీ చెప్పలేదు సరే ఉనికేనే ఎందుకు ప్రశ్నిస్తాడు మన రాష్ట్ర విషయాల్లో? అరవై సమాధానం కావాలి. ప్రత్యేక హోదా లేదన్నారు. ఇక్కడ గోదావరి ప్రత్యేక హోదా ఇస్తా ఉంటారు, బీహార్ ప్రత్యేక హోదా ఇస్తా ఉంటారు. ఒక నిమిషం విల్సన్ గారు సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడదు కానీ విల్సన్ గారు, నేషనల్ పార్టీ జీవీఎల్ ప్రస్థానం ఇక్కడ నాకు కావాలి. ఏంటంటే వాట్ కెపాసిటీ అదే సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం విల్సన్ జాతీయ పార్టీ అయితే కూడా కావాలి మాకు. జీవీఎల్ గారిని క్వశ్చన్ చేసే అధికారం ప్రసాద్ గారికి ఎవరిచ్చారు? నేనే తీసుకున్నాను. ఒక భారత పౌరుడిగా, రాష్ట్ర పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా తీసుకున్నారు. ఏ కెపాసిటీతో నా రాష్ట్రాన్ని నిర్వహిస్తున్నాడు? పొద్దున్న సాయంత్రం నిర్వహిస్తానండి. విశ్లేషకులుగా వచ్చిన వాళ్ళు భయపడి కూర్చోవాలా? భయపడి కూర్చోవాలి విశ్లేషకులు వస్తే? మాట్లాడారు కంప్లీట్. జీవీ నరసింహారావు గారు What capacity is intervening on AP politics? అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో చర్చిస్తున్నారు. ఎందుకు చర్చిస్తున్నారు? నాకు సమాధానం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంపీలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు చర్చిస్తున్నారు మన రాష్ట్ర విషయాలు? ప్రసాద్ గారు, నేను ఆగను. నేను ఖచ్చితంగా ఆగను. మా రాష్ట్రంలో ఆయన పాత్ర ఏంటి నాకు చెప్పండి ఫస్ట్. రైట్ ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. అలాగే నేషనల్ పార్టీ అంటే ప్రసాద్ గారి పాయింట్ చాలా క్లియర్ గా జీవీఎల్ నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ కి రిప్రజెంట్ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి బీజేపీ ద్వారా అసలు ఏ సంబంధాలు కూడా లేవు. జాతీయ స్థాయి రాజకీయాలు ఆయన ఉత్తరప్రదేశ్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ సమస్య వచ్చినా కానీ బీజేపీ తరపు నుంచి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు?
స్థానిక నాయకత్వం బీజేపీలో దీనికి సమాధానం చెప్పగలదా? ఇంతకన్నా ఇంకో ప్రశ్న కూడా ఉంది. సంబంధం లేని వ్యక్తి ప్రత్యేక హోదా అని వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ ఎంపీ స్థానంలో ఉండి ఇవాళ అతిగతి లేనప్పుడు మళ్ళీ ఈయన చొరగొచ్చుకుని మళ్ళీ మన ఎత్తి మీదకి కొత్త దైత్యం తీసుకొస్తే మేము సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం మాట్లాడండి. ఆపుతుంటేనే జరుగుతాయి ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో కోర్ కమిటీ సభ్యుడు జీవి నరసింహరావు. డాట్. మీకు అర్థమైంది కదా కేశవరావు గారు? కేశవ్ గారు, బట్ ఈజ్ నాట్ రిప్రజెంటేటివ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. చెప్పనండి, ఆయన చెప్పనండి, నేను అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో మాట్లాడే హక్కు బాధ్యత రెండు ఆయనకున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన ప్రకాశం జిల్లా వాసిగాను, ఇదే దుగరాజపట్నం ప్లేస్ లో రామపట్నం వచ్చే విషయంలోనూ, అనేక విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ, అమరావతి విషయంలోనూ అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రజల ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రశ్నిస్తాడు. దేశానికి సంబంధించి అనేక సమస్యల గురించి కూడా రాజ్యసభ సభ్యులకి రైట్స్ ఉంటాయి. కాబట్టి అది నల్ ఫైట్. ఇప్పుడు మీకు ఆయన అడిగిన ప్రశ్నకి ఈ సమాధానం సరిపోద్ది, క్లియర్. అయితే మీకు సరిపోదు అనుకుంటే మీ ఎజెండాలు మీకు ఉండొచ్చు. కాబట్టి మా పార్టీ మీరు ఇచ్చేది కాదు, అది రాజ్యసభలో స్పీకర్ గారు ఆయనకి ఇచ్చే సమాధానం హక్కుంది కాబట్టి స్పీకర్లు మంత్రులు ఇస్తున్నారు. అదే మన రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదనేది మీకు నచ్చకపోతే నచ్చలేదు. ఇప్పుడు డెమోక్రసీలో ప్రసాద్ గారు పలానా నచ్చలేదని చెప్పే హక్కు మీకు ఉంది, తప్పులేదు. మిమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని ప్రశ్నించడం తప్పుని మేము అనం. ఎందుకంటే డెమోక్రసీలో ఉండే బ్యూటీ ఏంటంటే మీరు క్వశ్చన్ చేయాలా, మమ్మల్ని నిలదీయాలా, మా దగ్గర నుంచి ఏమన్నా ప్రయోజనం ఉంటే ఆ ప్రయోజనం రాష్ట్ర ప్రజలకి మేలు జరగడం కోసం ఉపయోగిస్తాం. అందులో ఇంకొక మాటలేదు. కాబట్టి బేసిక్ ఏంటంటే జీవి నరసింహరావు గారు రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇక రెండో అంశం ఏంటంటే ప్రత్యేక హోదా అనే అంశం పైన ఏదైతే ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారో ఆ ప్యాకేజీ మేరకు స్పెషల్ పర్పస్ వెహికల్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని కుటుంబరావు గారికి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన క్లారిటీ చూడండి, ఎవరో సంబంధం రాష్ట్రం తీవ్ర నష్టం గత ప్రభుత్వంలో విశ్లేషకులుగా మీ అభిప్రాయం చెప్పండి. తప్పలేదు ప్రసాద్ గారు, మీరు మాకు అడ్డం పడే హక్కు మీకు లేదు. ఇతర రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అడ్డం పడతారు. మీరు విశ్లేషకులు కదా, విశ్లేషకులు రాజకీయ పార్టీకి స్టాండ్ తీసుకుంటారు. మీ టర్మ్ వస్తుంది, ఆగండి ప్లీజ్ వెయిట్ చేయండి. నేనేమంటానంటే కేశవ్ గారు, మేము ప్యాకేజీ అనేది మా స్టాండ్. ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా ఇదే. ఒకవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇస్తే ఆ మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఏమన్నారు, మాకు పార్లమెంట్ లో మద్దతు తగ్గితే వాళ్ళ పైన మద్దతు ఆధారపడే స్థితికి వస్తే ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు. ఒకవేళ మద్దతు ఆధారపడే పరిస్థితి వస్తే ప్రతిపక్షంలో కూర్చుంటా తప్ప ఒకసారి తీసుకుని డెసిషన్స్ వెనక్కి తీసుకునే అవకాశం లేదు. అవకాశం ఎప్పుడు ఉంటుందంటే మీరు చెప్పినట్టుగా నీతి ఆయోగ్ తీసేసి మళ్ళీ ప్రణాళిక సంఘం మళ్ళీ పెట్టి 42% నుంచి మళ్ళీ 32% నిధులు ఇచ్చినప్పుడు అప్పుడు అవకాశం ఉంటుందేమో. అలాంటి పరిస్థితి దేశంలో వస్తుందా? 42% ఇచ్చి నిధులు సాధ్యమవుతుందా? జిఎస్టీ గురించి, జిఎస్టీ వల్ల మొన్న జనవరి నెలలో 1,40,000 కోట్లు డబ్బులు వచ్చాయంటే వాట్ ఇస్ ఇండికేషన్? అంటే జిఎస్టీ వల్ల మేలు జరుగుతుంది అనేది అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ లో రాజకీయ పార్టీలను ఒప్పుకుంటేనే జిఎస్టీ పెట్టడం జరిగింది. మీరు జిఎస్టీకి వ్యతిరేక ఉద్యమం నడపండి, తప్పలేదు. మీకు మీరు ఉద్యమం నడిపే హక్కు మీకు ఉంది, మీరు చేయండి. కానీ రాజకీయ పార్టీలుగా అక్కడ లైవ్ లో ఉన్న టీడీపీ కానీ లేకపోతే వైసీపీ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ అందరు కూడా జిఎస్టీకి ఒప్పుకున్న తర్వాతనే భారత ప్రధాని జిఎస్టీని ఎస్టాబ్లిష్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అది, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. దయచేసి ప్రసాద్ గారు మీరు నిర్మాణాత్మక విమర్శ చేయండి, ఏం చేయాలో చెప్పండి. 30 seconds ఆ పేరుతో కాకుండా ప్యాకేజీ పేరు అమలు చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అమలు చేసే
సత్తా వైసీపీకి కానీ టీడీపీకి లేకపోతే మాకు అధికారం ఇవ్వండి 2024 భారతీయ జనతా పార్టీ జనసేనకి మేము అమలు చేస్తాం. చెప్పండి సార్. లేదు ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే అంటే అధికారులకు వస్తే చేస్తారంటే అధికారులు లేదని చేయరా? చేత కాదంటే మేము వచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం. రైట్ రైట్ ఇంప్లిమెంట్ చేయమనండి. అది మీరు చెప్తే నేను చెప్తే కాదు, అధికార పార్టీ చెప్పాలి, ప్రధాన ప్రతిపక్షం చెప్పాలి. ఒక నిమిషం శ్రీరామ్ ప్రసాద్ గారు, ఎంత వివక్ష. శ్రీరామ్ ప్రసాద్ గారు 2024 అధికారం ఇవ్వండి మాకు, అమలు చేసి చూపిస్తాం. అధికారం ఇస్తేనే చేస్తారు, అది కూడా చెప్పండి సార్. చెప్పించండి సార్. రైట్ ఒక్క నిమిషం. అధికారం ఇవ్వలేదు చేయలేదని చెప్పండి సార్ విల్సన్ గారు. రైట్ విల్సన్ గారు మీరు క్లారిటీ ఇవ్వండి. అధికారం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు చేయట్లేదు అని అడుగుతున్నారు. మేము ప్యాకేజ్ అమలు చేస్తాం, యాజిటీస్ అమలు చేస్తాం. ప్యాకేజ్ అధికారం ఇస్తే అప్పటిదాకా స్పెషల్ ప్రత్యేక హోదా 1000 రూపాయలు 2 ఐదుగులు ఇస్తామని చెప్పాము. మీకు అభ్యంతరం ఏంటి? అది అమలు చేస్తాం సార్. ప్రసాద్ గారు మీరు ఆందోళన పడకండి ప్లీజ్. మెప్పిస్తాం, శభాష్ అనిపిస్తాం, ప్రసాద్ గారి చేత చప్పట్లు కొట్టిస్తాం. ఒకసారి భారతీయ జనతా పార్టీ జనసేనకి ఒక అవకాశం ఇవ్వమని మేము ప్రసాద్ గారు వైసీపీకి ఒక ఛాన్స్, బీజేపీకి జనసేనకి ఇవ్వండి. ఈ 10 ఏళ్ళు మాకు చూపించిన వివక్ష సార్ అండి. అడ్డం పెడతా ఉంటే లేట్ అవుతుంది కదా. అదే మీ మనసులో ఉండేది. బీజేపీ వ్యతిరేక శక్తులు మీరు ఏ శక్తులు ఎంత వివక్ష కాబట్టి మాకు ప్రశంస రాదు. ప్రసాద్ గారు విమర్శ ఆయన మూలాలు మాకు తెలుసు కాబట్టి దాని గురించి సీరియస్ గా తీసుకోం. కాంగ్రెస్ 2024 ఎజెండాని ఇప్పుడు చేసినటువంటి రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా చేయవా? ఒక నిమిషం విల్సన్ గారు, 2024 ఎజెండాని ఇప్పుడు ఈ రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా చేయవా? ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ఆటలాడుకునేటువంటి పరిస్థితి ఉంది. జనసేన కూడా ఇదే స్టాండ్ మీద ఉందా? సార్ ఇప్పుడు మన ప్రసాద్ అన్న గారు చెప్తున్నప్పుడు నేనేమంటానంటే కనీసం ప్రసాద్ సార్ గారు మాట్లాడినట్టు 10% ఇప్పుడు ఏదైతే డిబేట్ లో అంత గట్టిగా బలంగా బీజేపీ నాయకులు ఏదైతే ఆ తీమ్ లో ప్రశ్నించారో ఆ 10% వైసీపీ వాళ్ళు కానీ పార్లమెంట్ లో మాట్లాడితే నాకు తెలిసి కొంత ఆలోచించుండే వాళ్ళని నా అభిప్రాయం యాక్చువల్ గా. ఇంకోటి రెండోది ఏంటంటే మీరు అన్నట్టు 2024లో ఇదే ప్రధాన అజెండాగా మళ్ళా ఎలక్షన్ లోకి వెళ్ళడం అనేది సత్యం. నేనేమంటానంటే తెలంగాణ ఎలాగైతే రాజకీయ పార్టీలకు అతీతంగా చాలా సంఘాలు మేధావులు అందరూ ఏర్పడి వాళ్ళకి కావాల్సిన తెలంగాణ ఎలాగైతే అన్ని రాజకీయ పార్టీని ఏకతాటి మీద తెచ్చుకున్నారో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మా రాజకీయ పార్టీ నాయకుల కంటే కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి ప్రసాద్ లాంటి మేధావులు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఏకమైతే వీళ్ళకి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తుంది. ఆ రోజు రాష్ట్ర కోసం మనం ఏమన్నా సాధించుకుంటారు తప్ప కేవలం ఇలాంటి డిబేట్లలో నాకు అదే అనిపిస్తుంది. అంత సీరియస్నెస్ గా అన్ని పాయింట్లు అంత చక్కగా ప్రసాద్ లాంటి వాళ్ళు చెప్పేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎందుకు మన కేంద్రాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు మీ దగ్గరికి వచ్చి నిలబడుకుంటుంది. రాజకీయ వ్యక్తి రాజకీయ పార్టీలకి ఆంధ్ర చూడాలా? ఏ మేధావులకి మీలాంటి వాళ్ళకి ఆ అవకాశం లేదా నిలబడకూడదా అని నేను అంటున్నాను సార్. ఇలాంటి స్ట్రాంగ్ ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో వాళ్ళ రాష్ట్రానికి రావాల్సింది ఉదాహరణకి కాజీపేట స్టేషన్ విషయంలో రైల్వే కోచ్ కానీ సిమెంట్ కంపెనీ కానీ ఇంకోటి ఏంటంటే మూడోది బయ్యారు స్టీల్ ఫ్యాక్టరీ. ఈ 3 విషయాల్లో కేసీఆర్ గారు స్టాండ్ నేను తెలుసా అండి. జేఏసీ ఫామ్ చేస్తున్నాడు మళ్ళీ. ఎందుకు తెలుసా? ఎప్పుడైనా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నప్పుడు జేఏసీతోనే పని అవుతుంది. ఇంకోటి రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడం తెలుసు. ప్రాంతీయ పార్టీగా రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడం ఆ విషయంలో మహేష్ నేను మీతో రాష్ట్ర సాధన అంశాల్లో జేఏసీ ఖచ్చితంగా ఉండాలి. అది అఖిల పక్షం పేరు పెట్టండి ఇంకోటి జేఏసీ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఇలాంటి చూశారు కదా ఇప్పటికిప్పుడే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కోసము, కేసీఆర్ అల్లుడు కోసము, కేసీఆర్ ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడారు మహేష్ గారు. మీరు మహేష్ గారు చెప్పండి. మహేష్ సరే అదే అంటున్నాను సార్. ఈ రోజు మనం తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీలాంటి మేధావులు చాలా మంది వచ్చి ఈ రోజు నిజంగానే స్టేట్ కు నీడ్ ఉన్నప్పుడు నీడ్ ఇది జనసేన పార్టీగా మేము ఆ రోజు బయట వచ్చి మాట్లాడాం. తెలుగుదేశం వాళ్ళు బయట వచ్చి ఆ రోజు యూటర్న్ తీసుకుని వాళ్ళు మాట్లాడారు. వైసీపీ కేవలం ఇదే మెయిన్ అజెండా
తీసుకుని అధికారంలోకి వచ్చింది. ఈ రోజు పక్కన పెట్టారు. ఈ రోజు నేను అదే అంటున్నాను, ఈ రోజు రాజకీయ పార్టీలకు అతీతంగా మీలాంటి మేధావులు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతనా ఉంది. మీరు కన్విన్స్ చేయండి, మీరు అన్నట్టు చేసి ఫామ్ చేయండి అంటున్నాం సార్. నేను ఇక్కడ వెల్కమ్ చేస్తున్నాం. వాళ్ళు అప్పుడు మీరు కన్విన్స్ చేయండి. కేవలం ఒక డిబేట్ లో మనం వ్యక్తిగా వాదించడం ఇంకో మాట్లాడటం వల్ల కాదు. మీ మెట్టి ఒక ఆదేశంగా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వండి. జయప్రకాష్ లాంటి వాళ్ళు చాలా మంది నేతలు ఉన్నారు. ఒకలాంటి సొల్యూషన్ తీసుకొద్దాం. సార్ ఇప్పుడు మీరు బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు, ఎవరికైనా మాట్లాడతారు, నెక్స్ట్ వాళ్ళు మళ్ళా మీలాంటి మహేష్ గారు బీజేపీతో ఉంటే మీకు కూడా ఓటేనంటారు ప్రసాద్ గారు. ఆయన ముఖ్యమంత్రిగా అయితే అది భారతీయ జనతా పార్టీ బ్లెస్సింగ్ తోనే అవుతాడు. భారతీయ జనతా పార్టీ విల్సన్ గారు ఇలా కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. విశాఖ ఉక్కుకు సంబంధించి 90% డెసిషన్ జరిగిపోయింది. దాని వెనకాల ఉంది జనసేన బీజేపీ ఒత్తిడి. అలానే ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రత్యేక హోదా రూపంలో కాకపోయినా మరో రూపంలో సపోర్ట్ చేస్తామని చెప్పి అంటారు. అమరావతి విషయంలో ముందడుగు వేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుంది అంటారు. నిజంగానే జనసేన బీజేపీ కొయిలేషన్ లో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్ గారు మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? అమరావతిలో ఒకటి సార్, ఈ రోజు ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉన్న ఈ రాష్ట్రాన్ని రేపు ఆర్థిక లోటు నుంచి బయటపడేయాలన్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా కేంద్రంతో సఖ్యత ఉంటేనే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే దిక్కు ఇప్పుడున్న ప్రస్తుత పార్టీలకి అయితే లేదు. కాబట్టి డెఫినెట్ గా బీజేపీ జనసేన అలయన్స్ తోనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు తప్ప లేకపోతే మాత్రం లేదని తెలియజేస్తున్నారు సార్. ఎవరు ఎన్నడో మాట్లాడుకోవచ్చు. ఈ రోజు చూడండి, కేవలం వైసీపీ ఎందుకు ఎక్కడ డిఫర్ కాలేకపోతుంది బీజేపీతో, ఎందుకు డిఫర్ కాలేకపోతారు ఏం చెల్లగండి. ఒక ప్రెస్ మీట్ లేదు ముఖ్యమంత్రి మీద, ప్రధానమంత్రి మీద అగేస్తాం. సో వాళ్ళకి ఒక అజెండా, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్. తెలుగుదేశం మేము బయట రాగానే ఎక్కి కూర్చోవడంతో ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అంటే ఏంటి, జనసేన ఉంటేనే బీజేపీ పనికిరాదు, బట్ దూరంగా ఉంటే తెలుగుదేశం దగ్గర అయిపోవాలనుకుంటారు. వైసీపీ వాళ్ళైతే ఇండైరెక్ట్ గా వారి దేనికి ప్రజలకు మద్దతు తెలుపుతారు. కాబట్టి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహకారాలు అందిస్తేనే ఈ రాష్ట్రంలో మీరు అన్నట్టు అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతుంది తప్ప తిరిగి మళ్ళా కానీ తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఇస్తే మనం ఇంకో 10 సంవత్సరాల వరకు ఇలాంటి డిబేట్లు పెట్టుకొని ప్రసాద్ సార్ లాంటి బీజేపీని టార్గెట్ చేస్తా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళతో ట్రావెల్ చేసినందుకు మమ్మల్ని తిరుగుతూనే ఉంటారు. ఇదే రైట్. గోవింద్ రెడ్డి గారు 2024 ఎజెండాని చాలా క్లియర్ గా బీజేపీ జనసేన పార్టీలు చెప్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఈ రెండింటిలో ఏది ఇబ్బందికరమైన అంశంగా మారుతుంది? ప్రజల్ని ఆకట్టుకోవడంలో నిజంగానే ఈ కూటమి పార్టీల ద్వారా వైసీపీ గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉందా? కేశవ్ గారు, ఇది మొత్తము ఈ అనాలిసిస్ లో మనము 2 రకాలుగా చూడాలి. ఒకటి పార్టీ, రెండోది ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీతో కూడా ట్రక్ లేదంటే వాళ్ళతో ఎవరితో మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా మేము మా పొలిటికల్ అజెండాతోనే మేము ఏదైతే ప్రజలకు చెప్తున్నామో దాన్ని రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఏ విధంగా చిత్తశుద్ధిగా వాటినంతా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దాంతోనే ఈ 5 సంవత్సరాలు కూడా ముందుకు పోతున్నాం సార్. దీంట్లో భాగంగానే మేము బీజేపీతో మాకు ఎలాంటి కానీ మిగతా పొలిటికల్ పార్టీస్ తో కానీ మాకు రాజకీయమైనటువంటి విభేదాలు మేము ఎట్లా ముందుకు పోతున్నామో అనే దాంట్లో మీకు చాలా చాలా క్లారిటీ ఉంది. ఇక ఈ రాష్ట్రము విడిపోయిన తర్వాత దీనికి విడగొట్టడానికి ఎవరు ప్రధాన కారణమా అనేది మనం చాలా సార్లు మనం ముచ్చటించుకున్నాం, చెప్పుకున్నాం. విడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మనం కేంద్ర ప్రభుత్వం సాయంతో మాక్సిమం యూటిలైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది మీరు అనేక విషయాల్లో నాకు ఒక 2-3 నిమిషాల్లో మీరు టైం ఇస్తే నేను చెప్తాను. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ఉంది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్.
హైయెస్ట్ అంటే ఉత్తరప్రదేశ్ లో మనంతా 5 టైమ్స్ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా దానితో పాటు సమానంగా పోయినసారి 7,800 కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకుంటే ఈసారి ప్లాన్ 10,000 కోట్ల రూపాయలకు నిధులు చేసుకున్నాం. 5% భారతదేశ జనాభాలో ఉన్న మనం కనీసం 15% నిధుల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుంటున్నాం. రెండో విషయం నేను చెప్తున్నాను చూడండి, హౌసింగ్ 60 లక్షలు గోవిందరెడ్డి గారు ఇటువంటి పథకాలు గోవిందరెడ్డి గారు ఈ పథకాల ద్వారా రాబట్టుకునేటువంటి అంశాల కంటే విభజన హామీల ద్వారా రావాల్సిన విషయాలే ఎక్కువ ఉన్నాయి, వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం లేదనేటువంటి విమర్శకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కేశవ్ గారు ఈ విభజన చట్టంలో ఉండే అంశాలు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. గత 5 ఏళ్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్ని సాధించినారు సార్? మేము దీని మీద కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మా అజెండా ఒక్కటే, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పోయినా కూడా మాకున్నటువంటి ఈ విభజన చట్టంలో మేము అన్ని విధాలుగా నష్టపోతున్నాం, మీరు ఖచ్చితంగా చేయాలంటేనే ప్రధానమంత్రి గారు ఒక కమిటీ వేశారు. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా కమిటీ వేసి అధికారులతో ఈ అపరిష్కృతమైనటువంటి ఈ అంశాల మీద ఎప్పుడైనా ముందు సాల్వ్ జరిగిందా? ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్తోనే కదండి ఇప్పుడు వేసింది. మా స్టాండ్లో ఖచ్చితంగా ఆ ఒత్తిడి ఉంటుంది. నేను అందుకనే ఇప్పుడు విల్సన్ గారికి అదే చెప్తున్నాను, మీరు మరింతగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, నేను ప్రతి బీజేపీ నాయకుడిని కూడా కోరుతున్నాను, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు మీరు ఎంత ఎక్కువ చేస్తే మీకు అంత మంచి జరుగుద్ది, మీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది. మిమ్మల్ని చేయమనే చెప్తున్నాం. మేము ఇంకొక రాజకీయ పార్టీని రాజకీయాల కోసం ఎప్పుడు విమర్శించాం. అందుకనే మాక్సిమం నేను చాలా స్కీమ్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి కానీ మా యొక్క పాలసీస్ మేము మార్చుకొని కానీ ఏ విధంగా నిధులు తెచ్చుకుంటున్నాం, ఏ విధంగా దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఇప్పుడు మనం లాస్ట్ రాష్ట్రంగా తయారైనాం విభజించిన తర్వాత. దీన్ని నెంబర్ 1గా ఎట్లా చేయాలి అనేటువంటిదే మన ముందున్నటువంటి అజెండా. 5 ఏళ్ళకు ఒక్కసారి చివరిలో మనం రాజకీయాలు చేద్దాం, ప్రజలకు ముందు వెళ్దాం, మనం ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పుకుంటాం. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం, ప్రజలు ఆశీర్వదించకపోతే అపోజిషన్ లో కూర్చొని ప్రజల కోసం కష్టపడి పనిచేస్తాం. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీరామ్ ప్రసాద్ గారు మీరు ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు అధికారంలో ఉండగా, అలానే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండగా తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ రోజుకి శాపాలు అవుతున్నాయా? ఎజెండా డిసైడ్ చేయడం దగ్గర నుంచి ప్రత్యేక హోదాకి సవరణలతో కనీసం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు లేదా? ఇందాక సోదరులు ప్రసాద్ గారు చెప్పారు, దాదాపు అన్నిటితో ఎదురుపేస్తున్నా ఈ విభజన చట్టానికి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పారు ఆయన. మళ్ళీ దాన్నే రిపీట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకని ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవాల్సి వచ్చింది? ఆ సందర్భం ఏంటి? దాని మూలాన ఏం జరిగింది? ప్రత్యేక ప్యాకేజీలో ముందు చెప్పింది ఏంటి, తర్వాత జరిగింది ఏంటి? ఏ విధంగా పారిశ్రామిక రాయితీలు తీసేశారు? పారిశ్రామిక రాయితీలు ఉన్నప్పుడు ఇప్పుడు కియా పరిశ్రమలు కానీ అట్లాగే అనేక పరిశ్రమలు ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా తీసేసి మళ్ళీ దాన్ని నష్టపెట్టారు? ఇవన్నీ ప్రసాద్ గారు క్లియర్ గా చెప్పారు. దాని మీద మళ్ళా చెప్పక్కర్లా. ఎందుకు ఒప్పుకున్నారని ఇవ్వాల్సిన వాళ్ళు ఏది చెప్తే అదే అవకాశం తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి ఇందాక గోవింద్ రెడ్డి గారు చెప్పింది 2 విషయాలు ఆయన చెప్పారు. షిఫ్టింగ్ ఆఫ్ స్టాండ్ అని. షిఫ్టింగ్ ఆఫ్ స్టాండ్ మేం కాదు, మీరు స్టాండ్ షిఫ్ట్ చేస్తున్నారు. ఏమని చెప్పారు ఆ రోజున? ప్రత్యేక హోదా రావాలంటే ఎంపీలు రిజైన్ చేయాలి, పోరాటం చేయాలి, మెడలు వంచుతామన్నారు. మీరేం ఇప్పుడు మీ స్టాండ్ షిఫ్ట్ చేశారు? పోరాడితే వస్తుందా? బతిమాలుకుంటే కానీ రాదు. ఎంపీలు రాజీనామా చేస్తే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఓకే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా పైన నినాదం, ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించాలంటే రాష్ట్రంలో రాజకీయ ఐక్యత అవసరం. దీని విషయంలో అధికార విపక్షాలు కానీ ప్రధాన రాజకీయ పార్టీలు కానీ ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందా? ఒక్క నిమిషం మాట్లాడినామండి. రైట్. కృష్ణా జలాల గురించి మాట్లాడారు. కృష్ణా జలాల మిగులు జలాల మీద హక్కులు వదిలేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు.
సరే ఇప్పుడు జీవీఎల్ గారి దగ్గరికి వద్దాం. ఏదైనా ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద లేని పీడీ అకౌంట్లు అని చెప్పి అసలు ఈ అకౌంట్లు కానాట్ల మీదే దుష్ప్రచారం చేసి బురద జిమ్మి ఏదో వందల వేల కోట్లు ఇక్కడ దందా జరిగిపోతుందని అన్న వ్యక్తి ఆయన. అంటే బీజేపీ ప్రయోగం ఏంటి ఆయనతో? ఇవాళ మళ్ళీ ఆయన ఇప్పుడు ప్రసాద్ గారి ప్రశ్నకి ఒక అర్థం ఉంది. ఇవాళ ఎందుకు ఎంటర్ అయ్యారు, ఎందుకు ఎంటర్ చేశారు అన్న దానికి అర్థం ఉంది. అంటే ఏంటి, మళ్ళా ఆంధ్రప్రదేశ్ చెడగొడతాడా ఈయన వచ్చి? మేమైతే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఇది ఆంధ్రప్రదేశ్. ఇవాళ పోలవరాన్ని వదిలేసి ఇవన్నీ వదిలేసి పెచ్చ పనులు చేస్తా ఆర్థిక అరాచకం సృష్టిస్తాయి. ఇక్కడ ఆర్థికంగా నష్టపోయి దాదాపు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ అవి చెప్తే దాన్ని ఆయన దిగిపోయే నాటికి 4,000 కోట్లకి తీసుకెళ్లి తగ్గిస్తే ఇవాళ మళ్ళీ 45,000 కోట్లకి వెళ్ళిన స్థితి చూశాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలో చూడకుండా ఆయన అన్నారు జేఏసీ వేస్తారా చెప్పండి ఈ ప్రభుత్వం. ప్రత్యేక హోదా గానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ పరిష్కారం వస్తుందా? అవి ఏం జరగవండి. ఆంధ్రప్రదేశ్లో ఎలా అంటే అండి, బురద వేసుకుంటే కడుక్కోవడమే కార్యక్రమం ఉంటుంది. ప్రధానికి చూడండి, గతంలో ఎలక్షన్ కమిషనర్ రమేష్ విషయంలో మొత్తం కేసు అంతా ఇనిషియేట్ చేసిన ద్వారా కామినేని శ్రీనివాస్ గారు. ఆ హోటల్లో కనబడింది సుజనా చౌదరి, సీఎం రమేష్ గారు కనబడగానే తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు వెనకతలు అని చెప్పి బురద చిమ్ముకుంటూ ఈ రోజు దాకా వాళ్ళు కడుక్కుని వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏంటి, ఈ జీవేల్ అని ఇంకో పారాచూట్ని దించారు. దీనికి వెనకాతలు ఉండి తెలుగుదేశం ఉన్న బ్యాచ్ అంతా నడిపిస్తున్నారు, సీఎం రమేష్ నడిపిస్తున్నాడు, సుజనా చౌదరి నడిపిస్తున్నాడు అని మళ్ళీ బురద చిమ్మి కాలయాపన తప్ప రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు కానీ విభజన చట్టంలోనో కానీ ఏమీ నిర్వర్తించరు. ప్రత్యేక హోదా అన్నది అక్కడ చూడండి గాల్లో ఐస్ పెట్టి అది అలా కరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ కరిగిన తర్వాత ఇస్తామంటారు, అది కరగదు, రాదు, ఎవరు. సో అది మంచు గోళలు నడదన్నమాట. ఇక్కడ ఏంటంటే అమాయకంగా మనం ప్రజలందరం దొరికాము. ఈ జీవేల్ అనే వ్యక్తి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి రాష్ట్రంలో ఇక్కడ ఖాళీగా ఉన్నమాట మన అందరికీ ఒకసారి చల్లు మనం జలక్కిచ్చి వెళ్ళిపోతుంటాడు. మనం ఆయన మీదే జీవితాంతం చర్చించుకుంటాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, శివరామ్ ప్రసాద్ గారు, విల్సన్ గారు, అలానే మహేష్ గారికి, గోవింద్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు చేకూరాలంటే ప్రత్యేక హోదా అనేది అత్యవసరం అనేటువంటి వాదన అభిప్రాయం ఎక్కువ అన్ని పార్టీల్లోనూ ఉన్నప్పటికీ కూడా అమలు విషయంలో కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే రాజకీయ ఐక్యత లేకుండా ప్రత్యేక హోదా పైన కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీల పరిష్కారం విషయంలో కానీ ఒక అడుగు కూడా ముందుకు పడేటువంటి పరిస్థితి లేదు. రాజకీయ ఐక్యత అనేది ఆంధ్రప్రదేశ్లో సాధ్యమవుతుందా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించాల్సింది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.